ఇది ఎన్నికల సమయం. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే భారతదేశంలో జరిగే ఎన్నికలు చాలా కీలకమైనవి. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తి కలిగిన కొన్ని అగ్రదేశాలలో భారతదేశం కూడా ఒకటి. గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయ యవనిలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ శత్రు దేశాల ఎత్తులను చిత్తు చేస్తూ పాశ్చాత్య దేశాలు సైతం భారతదేశ రాజనీతి దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారతదేశాన్ని అనుసరించాలి అని వారి దేశ పార్లమెంట్ లో చర్చించుకునే స్థాయికి భారతదేశం ఎదిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత 10 ఏళ్లలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదిగి ముఖ్య భూమిక పోషించడానికి ముఖ్య కారణం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడడమే. అయితే భారతదేశం సాధించిన ఈ ప్రగతికి ముఖ్య కారణం ఓటర్లే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే దేశం అభివృద్ధి చెందాలంటే సుస్థిరమైన ప్రభుత్వం దేశంలో ఉండాలి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఆ ప్రభుత్వానికి ఉన్నప్పుడు మాత్రమే దేశం సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యపడుతుందంటే దేశ ప్రజలందరూ దేశ అభ్యున్నతికి పాటుపడే నాయకుడిని ఎన్నుకున్నప్పుడే. అలా లేని పక్షాన సంకీర్ణ ప్రభుత్వాలే దేశానికి దిక్కై నాడు దేశం ఎంతలా అధోగతి పాలైందో చెప్పేందుకు గతంలో పాలించిన కుటుంబ పార్టీ ప్రభుత్వాలే అందుకు పెద్ద ఉదాహరణ. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలలో వారి ఓటింగ్ పర్సంటేజ్ 100% ఉంటుంది. ఆయా దేశాలలో ఎవరైనా పౌరుడు ఓటు వేయకపోతే అతనికి జరిమానా విధించే పద్ధతి అమలులో ఉంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో మాత్రం ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ 66%కి దాటడం లేదు. ఇందుకు ప్రధాన కారణం దేశ అభివృద్ధిని కాంక్షించే ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయకపోవడం ఒక ముఖ్యమైన కారణమైతే ప్రలోభాలకి సారా ప్యాకెట్లకి డబ్బులకి లొంగిపోయి తమ అమూల్యమైన ఓటును కేవలం 1000 రూపాయలకు అమ్ముకునే ఓటర్లు మరో పక్క. అయితే వీళ్లతో పాటు మరో ముఖ్యమైన ఓటర్ కేటగిరీ కూడా మన దేశంలో ఉంది. వారే మధ్యతరగతి ఓటర్లు. ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టి మాకు ఓటు వేస్తే ప్రతి నెల మీ ఇంట్లో ఆడవారికి 3000 రూపాయలు ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తాం, ఉద్యోగం లేని మీ పిల్లవాడికి నెలకు 5000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి నెలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం, ఉచితంగా వంట గ్యాస్ ఇస్తాం, ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పిస్తాం, ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తాం, మీ కులానికి ప్రత్యేక హోదా ఇస్తాం, 6 నెలలకి ఒకసారి మీ బ్యాంక్ రుణాలను మాఫీ చేస్తామంటూ రకరకాలుగా ప్రలోభ పెట్టే రాజకీయ నాయకుల మాటలు విని స్వీయ లబ్ధి కోసం ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ నాయకుడు ఆ డబ్బుని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇస్తున్నాడనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు. రాజకీయ నాయకుడు ఇచ్చే ప్రతి ఉచిత రూపాయి కూడా మీ నుంచి పన్నుల రూపంలో అధికంగా వసూలు చేసి తిరిగి మీకే ఇస్తున్నారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. 100% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఎలక్షన్ వచ్చే సమయానికి కేవలం 40% హిందువులు మాత్రమే ఓట్లు వేస్తున్నారనే విషయం ఈ మధ్య కాలంలో బయటపడింది. ఇలా చేయడం వలన హిందువుల రక్షణ కోసం దేశ సమైక్యత కోసం పోరాటం చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకు కావలసిన రాజకీయ బలం చేకూరకపోవడం వలన విదేశీ మతతత్వ శక్తుల ప్రోద్బలంతో మనుగడ సాగిస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు అది వరంగా పరిణమించింది. ఇతర మైనార్టీ మతాలకు కొమ్ము కాచే కొన్ని మతవాద వేర్పాటువాద రాజకీయ పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి రోహింగ్యా ముస్లింస్ ని, బంగ్లాదేశ్ వారిని లక్షల సంఖ్యలో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించేలా చేసి వారికి ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేసి వారి ద్వారా అనుకూలంగా ఓట్లు వేయించుకొని అక్రమ మార్గాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే భారతీయులు మాత్రం ఎండలు ఎక్కువగా ఉన్నాయనో, ఓటర్ల క్యూ లైన్ ఎక్కువగా ఉందనో, నేనొక్కడనే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య భావంతోనో ఇలా పనికిమాలిన కారణాలతో అమూల్యమైన తమ ఓటుని వినియోగించుకోకుండా ఇంట్లో కూర్చోవడం వలన వారి భవిష్యత్తుని విదేశీ అక్రమ ఓటర్లు నిర్ణయించే స్థాయికి వెళ్తున్నారనే విషయాన్ని భారతీయులు గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి. ఎవరి పాలనలో ఈ దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేస్తుందో, ఉగ్రవాద, తీవ్రవాద వేర్పాటువాదులను అణిచివేయబడుతున్నాయో, ఎవరి నేతృత్వంలో శత్రు దేశాల నుంచి ప్రమాదం లేని భద్రతా రక్షణ మనకు లభిస్తున్నాయో, కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయో, ఎవరి ఏలుబడిలో దేశం సాంకేతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాల్లో మన దేశానికి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయో, ఎవరి నాయకత్వంలో అగ్రరాజ్య స్థాయి వైపుగా పురోగమిస్తున్నామో, విద్య, విద్యుత్తు, సంపద కొదవ లేకుండా ప్రసరిస్తోందో, అవినీతిని నియంత్రించే నైతికత స్పష్టంగా కనిపిస్తోందో అటువంటి మహనీయ నాయకులు ఈ దేశాన్ని పాలించాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి, కదలాలి. అదే విధంగా ఓటర్ల లిస్టులో మన పేరు గల్లంతైతే పోతే పోయిందిలే అని ఉపేక్షించి వెనుతిరిగి వచ్చేయకుండా సంబంధిత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీ ఓటు హక్కును ఎవరు తొలగించినా ఊరుకోకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటు వేసే సమయంలో మీరు వేయదలుచుకున్న పార్టీకి సక్రమంగా ఓటు పడిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలి.
లేని పక్షంలో మీ ఓటును ఇతరులు వారి స్వార్థానికి దొంగ ఓట్ల రూపంలో వినియోగించుకునే అవకాశం ఎంతైనా ఉంది. దయచేసి దేశ హితం కోసం పాటుపడే రాజకీయ పార్టీలను ఎన్నుకొని వారికి సంపూర్ణ మద్దతు వచ్చేలాగా మీ ఓట్లను వేసినట్లయితే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.